వేదాంతం పరిచయం పరిభాష కర్మయోగం ఉపాసనాయోగం జ్ఞానయోగం. కర్మయోగంలో ఏం చేసినా ప్రతి చర్యని దైవానికి అంకితం చేసి ఏమాత్రం వ్యతిరేక్తత చూపించకుండా మన చర్యల మంచి కాని చెడు కాని ఫలితాలను ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాం. ఈశ్వరార్పణ భావన లేదా ప్రసాద భావన లేకుండా కర్మయోగం ఉంటుందా అంటే కర్మయోగికి భక్తి ఉండి తీరాలి. ఉపాసనాయోగం ఉపాసనాయోగంలో దైవం గురించి ధ్యానం చేయాలి. చిత్తశుద్ధి కోసం, చిత్త ఏకాగ్రత కోసం. భక్తి లేకపోతే ధ్యానం ఎలా చేస్తాం? మానస పూజ, మానస పారాయణం, మానస జపం అన్ని ఉపాసనలో భాగాలు. ఉపాసన కూడా భక్తి తత్వంతోనే జరగాలి. జ్ఞానయోగం ఇందులో కూడా భక్తి ఉంటుంది. శాస్త్రం అధ్యయనం చేసేటప్పుడు ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతో ముగిస్తాం. అంతేకాదు జ్ఞానయోగంలో మనం ఆత్మవిచారణ చేస్తున్నాం. చివరికి జీవ ఈశ్వర ఐక్యం తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం పొందితే బ్రహ్మజ్ఞానం పొందినట్టే, అది విడిగా లేదు. అందువల్ల జ్ఞానయోగంలో కూడా భక్తి ఉంది. అందువల్ల భక్తి అంటే ఆధ్యాత్మిక సాధన ఆచరించే మొత్తం పద్ధతి. భక్తికి రెండు నిర్వచనాలు. దేవుని మీద ప్రేమ మంద మధ్యమ ఉత్తమ ప్రేమ రూపాల్లో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకుని భక్తి కర్మ ఉపాసన జ్ఞానయోగాలన్నింటిలోనూ ఉంటుంది. భక్తి కర్మయోగంలోనూ ఉపాసనాయోగంలోనూ జ్ఞానయోగంలోనూ అన్నిట్లోనూ తప్పనిసరి.